అందరికీ నమస్కారం. ఈరోజు మనం సరికొత్త కాన్సెప్ట్ చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా గురుదేవులైనటువంటి పత్రి సార్కి, అదేవిధంగా వంశీ సార్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అన్నటువంటి ఈ ఐదింటిని తీసుకొని మన మూల గ్రంథమైనటువంటి రామాయణం నుంచి దీన్ని జోడిస్తూ ఏ విధమైనటువంటి విధానాన్ని అవలంబించాలి, దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలన్న విషయం కోసం చర్చించుకుందాం. ఆత్మకు ప్రతీక రామాయణంలో ఎవరు? రాముడు. అదేవిధంగా శరీరానికి ప్రతీక ఎవరు? కుంభకర్ణుడు. అంటే కుంభకర్ణుడు అంటే మన అందరికీ కథలో ఏం తెలుసు అంటే 6 నెలల నిద్ర, 6 నెలలు మేలుకొని ఉండటం. అంటే కుంభకర్ణుడికే కాదండి, ఇదంతా మన నిజ జీవితానికి వర్తిస్తుంది. 6 నెలలు రాత్రి రూపంలో పోతుంది. అదేవిధంగా ఇంకో 6 నెలల్లో ఈ పగులు పనుల్లో పడిపోయి నిరర్ధకం అయిపోతుంది. మరి సత్యం ఏమిటంటే, జీవితాన్ని ఆనందించడం కోసం వచ్చినటువంటి ఆత్మస్వరూపమైన మనం, ఈ ఆత్మ అంటే ఏమిటి, ఎక్కడి నుంచి మనం వచ్చాం, ఎక్కడికి పోతున్నాము అన్న విషయాన్ని తెలుసుకోలేక 4 దశల్లో పడి బాల్యము, యవనము, కౌమారము, ప్రౌఢము, వృద్ధాప్యం అన్నటువంటి ఈ స్థితుల్లో పడిపోయి వ్యక్తి సర్వసాధారణంగానే జీవితాన్ని జీవిస్తున్నాడు. మరి అలా కాకుండా ఈ రెండవది మనస్సు. ఈ మనస్సు ఏంటంటే అహంకారానికి ప్రతీక, రజోగుణానికి ప్రతీక. అంతా నాకే కావాలి, ఇంకెవరు ఈ భూమండలం మీద ఉండరాదు అన్నటువంటి దానికి ప్రతీక రావణాసురుడు. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి డబ్బు, ధనము, బంగారము, ఐశ్వర్యము ఏదైతే ఉందో అదంతా నాకే కావాలి, మిగతా అందరూ తృణప్రాయంగా తను చూస్తాడు. అందరినీ కూడా ఎక్కడో ఒక దగ్గర నేను చెప్పినటువంటి విధంగా మనం బతకాలన్నటువంటి స్థితిగతులను ఏర్పరచుకొని తెలియకుండానే అహంకారానికి లోనైపోయాడు. మరి అంతటి మూడవ క్యారెక్టర్ ఎవరిది? విభీషణుడు తీసుకుందాం. అంటే మన బుద్ధిని ఏ విధంగా వినియోగించాలో అన్న తెలుసుకోవడం కోసం విభీషణుడిని ఇక్కడ ఈ క్యారెక్టర్ని మనం తీసుకున్నాం. విభీషణుడు ఏం చేశాడు? తన సొంత అన్న అధర్మానికి లోనయ్యాడు, అహంకారానికి లోనయ్యాడు. అప్పుడు ఎన్నో రకాలుగా చెప్పి చూశాడు ఆయన, కానీ ఆయన వినేది లేదు. అప్పుడు ఏం చేశాడు? శత్రువు అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి శత్రువుతో జతకట్టాడు. శత్రువు దగ్గర ఏముంది, ఎందుకు జతకట్టాలి అనుకుంటే ధర్మం ఉంది శత్రువు దగ్గర. ధర్మయుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఆ రాముడు, మరి ఈ విభీషణుడు ఏం చేశాడు? తన బుద్ధిని వినియోగించుకున్నాడు. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థితిలో అయినా, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ దానికి మనం సహకరిస్తూ ఉండాలి. ధర్మానికి విరుద్ధమైనటువంటి విధానం మన ఇంటిలో ఉన్నా కూడా సహకారాన్ని అందించరాదని, నిరాకరించాలని విభీషణుడి నుంచి నేర్చుకున్నాం. మరి 4వది హనుమంతుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఎలా అయ్యాడు? హనుమంతు తన ఆత్మదర్శనం చేసుకొని, ఆత్మని ఉద్ధరింపజేసుకొని తను హనుమంతుడిగా, ఆంజనేయ స్వామిగా ఎదిగాడు. మరి అదేవిధంగా శ్రీరాముడి కాన్సెప్ట్ వచ్చింది. అందరం మనం మొక్కుతూనే ఉన్నాం, భజనలు చేస్తున్నాం, కీర్తనలు పాడుతూనే ఉన్నాం. శ్రీరాముడి స్థితి ఏంటి? ధర్మమే శ్రీరాముడు, ధర్మమే శ్రీరామచంద్రమూర్తి అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. అందుకే ఎంతోమంది మనం ఎన్నో రోజుల క్రితం నుంచి మన ఊరిలో రామాలయం ఉంటుంది, ఇంటింటికి దేవుడు రాముడే వెలుగుతున్నాడు. మరి ఆ స్థితికి మనందరం చేరాలి. ఆ స్థితికి మనందరం చేరుకోవాలనుకుంటే ఒకే ఒక్క మార్గం, అది ధ్యాన మార్గం. ఈరోజు చేసినట్టుది కాదు, ఈరోజు చెప్పింది కాదు. ఆనాటి వేమనాచార్యుల నుంచి ఈ రోజు వరకు చెప్తున్నటువంటి ప్రతి ఆచార్యుడు చెప్పినటువంటిదే ధ్యాన మార్గం. ఈ ధ్యానాన్ని అవలంబించి సత్యాన్ని తెలుసుకొని మన మనసుని, మన బుద్ధిని, మన శరీరాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి తెలుసుకొని ఆత్మ దగ్గరికి వచ్చి ఆత్మదర్శనం అయిన తర్వాత పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది అందరికీ ఇది ఎక్కడైనా చాలామంది అనుకుంటారు రాముడికి చెందిందేమో, హనుమంతుడికి చెందిందేమో. కాదు. మన నిజ జీవితంలో శరీరం పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలి, అదేవిధంగా మనసుని ఏ విధంగా మనం అదుపులో ఉంచుకోవాలి, అదేవిధంగా మనం బుద్ధిని ఎప్పుడు ప్రతిష్ఠించి ఉంచాలి. ఎక్కడ ఎవరు ఏది చెప్పినా అది తలూపి వచ్చేయకుండా మనం ఎప్పుడు కూడా మనం నిరంతరం మన బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించి సొంత ఇంటిలో అధర్మం జరుగుతున్నప్పుడు దానికి సహాయ నిరాకరణ చేయాలి. సొంత వీధిలో జరిగినా, సొంత ఊరిలో జరిగినా నువ్వు ఎప్పుడు అధర్మానికి నువ్వు కొమ్ము కాయకూడదు. ధర్మం పట్ల ఎప్పుడు కూడా జాగరూకతతో మనం ఉండాలి.
ఈ విషయం తెలియజెప్పడం కోసం ఎంతోమంది మహనీయులు మహర్షులు వచ్చారు మనకి. అందులో అగ్రగణ్యుడు పత్రిజీ మహారాజ్. మరొకసారి పత్రిజీ మహారాజ్కి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.